బీడు భూములకు నీళ్లిస్తామన్నారు. ఆ నీళ్ల కోసమే బోర్లు వేశారు, మోటార్లు పంపిణీ చేశారు. కానీ 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయడం మరిచారు. కరెంటు సదుపాయం లేక మోటార్లు ఇండ్లలో మూలుగుతున్నాయి. విద్యుత్ సరఫరా చేయాలని ఆదివాసీ బిడ్డలు సర్కారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆదివాసీల గిరి వికాసంపై స్పెషల్ స్టోరీ. దేశానికి స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలవుతుంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల భూములకు మాత్రం సాగునీరు లేదు. వర్ష ఆధారంతోనే వ్యవసాయం చేస్తున్నారు. వీరికి సాగునీరు అందించడమే లక్ష్యంగా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ గిరి వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా గిరిజన బిడ్డలు సాగు చేస్తున్న భూముల్లో బోర్లు వేశారు. బోర్లకు మోటార్లు పంపిణీ చేశారు. కానీ మోటార్లు పనిచేయడానికి 3 ఫేజ్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో పథకం నిరుపయోగంగా మారింది. దొండరిగూడ అంకాపూర్ జీపీ ఆదిలాబాద్ మండల్. మాకు నూతులు ఇంకా తవి ఉన్నాయి సార్, కానీ కరెంట్ లేక ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు కరెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు బరసపు పంట పోయినా వాళ్ళు ఇప్పుడు మన రబ్బీలో అయినా వాళ్ళు కొంచెం ఏమైనా కోలి పోయిన వాళ్ళు వస్తారు సార్. మాకే అయితే ఇప్పుడు వర్షాధార పంటల ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు మా ఏది దిక్కులేదు ఇక సార్, మొత్తం నష్టమే సార్. ఒక్క చెట్టుకు 30-40 కాయ మొత్తం మురిగిపోయింది సార్. ఇంటి ఆ సేన్కి పోయి చూడబుద్ధి అయితే లేదు సార్. విద్యుత్ సరఫరా లేక బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు ఆదిలాబాద్ జిల్లా దోందరి గిరిజనులు. ఈ గూడెంలో గిరి వికాసంలో భాగంగా 5 బోర్లు వేశారు. పంట పొలాలకు నీళ్లు వస్తాయని రైతులు మురిసిపోయారు. విద్యుత్ సరఫరా లేకపోవడం రైతులకు శాపంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ అనేక గూడాలకు విద్యుత్ సరఫరా లేదు. ఆ విద్యుత్ సరఫరా లేక పంటలు పండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లున్నాయి సార్, నీళ్లున్నాయి, మోటార్ ఉన్నది, బావి ఉన్నది, బోర్ ఉన్నది. ఒకటి మాకైతే బావి ఉన్నది, బోర్ ఉన్నది సార్. ఇంకా ఇప్పుడు దివ్య కలెక్టర్ మేడం ఇచ్చిన అది మోటార్ సుగా ఉన్నది. ఇప్పుడు 3 ఫేజ్ కరెంట్ లేదు. మొత్తం పత్తి చేనులో చూస్తే మొత్తం ఇట్లా రాలి 2 ఆకులు అవుతున్నాయి సార్, మొలకలు వచ్చినాయి పత్తికి. ఇప్పుడు ఏదే దిక్కు లేదు సార్. ఇక్కడ చేనుల పత్తి అట్లా పోయింది. ఇప్పుడు తోగాయి పూత సుగ మొత్తం దీనికి రాలుతున్నది, అది సుగ గ్యారంటీ లేదు. ఇప్పుడు 3 ఫేజ్ ఉంటే మేము ఇది వెనక పత్తి మన ఇది మొక్కజొన్న, శనగ, గోధుమ అన్న వేస్తుంటాం పత్తి తీసి సార్. ఇప్పుడు ఏం లేకుండా అయింది. నీళ్లు పైపులు అన్నీ ఉన్నాయి సార్, కానీ ఇట్లా ఉన్నది పరిస్థితి. బోర్లలో పుష్కలంగా నీళ్లున్నాయి. విద్యుత్ సరఫరా లేక ఆ నీళ్లు పనికి రాకుండా పోతున్నాయని రైతులు వాపోతున్నారు. కేవలం వర్షాకాలంలో పంటలు పండించడం తప్ప రబీ సీజన్లో పండించలేకపోతున్నామంటున్నారు గిరిజనులు. దోందరి గూడెం తీరుగానే అనేక గూడాల్లో అదే దుస్థితి నెలకొంది. మోటార్లు ఉన్నా కూడా ప్రయోజనం లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.